నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ నుంచి ఒక ప్రబుద్ధుడు వీడియోలతో దొరికిపోయినాడు. ఏం పనికి మళ్ళీ లత్తుకోరు పనులు ఇయ్యి? మీరు అసలు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం ఎందుకు? మీకంతా అక్రమ సంబంధాల చపలత్వాలు ఉంటే రాజకీయాల్లోకి వచ్చి మీరు బద్నం అవడమే కాకుండా ఆ రాజకీయ పార్టీని బద్నాం చేయడం ఎందుకు? సిగ్గు శరం మానవ అభిమానం లేవా? వైసీపీ పార్టీలో గంట అరగంట నిలబడిన గంటలు అని చెప్పేసి మనం మాట్లాడిన రోజులు లేవా? మనం విమర్శలు చేయలా, కానీ మనకు మాత్రం సిగ్గు శరం ఉండదు అనమాట. మనం మాత్రం వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడేస్తాం, మన గురించి ఎవడు మాట్లాడకూడదు. ఏంటి రాత్ ఏంటి? ఈ 3-4 నిమిషాల వీడియోలు ఏంటిది? మళ్ళీ ట్యాంపర్ జరిగింది, బొచ్చు జరిగింది, బొకర్ జరిగిందని బాగొద్దు, కరెక్ట్ కాదు అది. మరి జనసేన పార్టీకి ఏం లీక్ వచ్చిందో తెలియదు. ఒక వారం క్రితం 22వ తారీఖు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని కూర్చోండి, మడుచు పెట్టుకుని కూర్చోండి, ఇలాంటి అక్రమ సంబంధాల విషయంలో బయటకు పడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చిందంటే మీ రంకు బాగోతాలు తెలుసుంటాయి బహుశా ఆయనకి. అంటే వైసీపీ వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం, లేదా మనం చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నది. ఇంకా వాళ్ళ ఆటలో కొంతమంది చేశారు, వాళ్ళని రోడ్డుకి ఇచ్చే ప్రయత్నం చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, గంట అరగంటలని పేర్లు పెట్టినారు, వాళ్ళు కూడా ఎట్లాగే వాట్సాప్ కాల్స్లో దొరికినారు, ఏదో అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి మనం చూసి ఏం నేర్చుకోవాలి? మన పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది, మన నాయకుడికి ఎంత నష్టం జరుగుతుంది, మనం రోడ్డును పడితే కనుక మన కుటుంబానికి ఏమవుతుంది అని సిగ్గు శరం మానవ అభిమానం ఏ మాత్రం కూడా ఒక కోశాన్ని కూడా ఒక మూలను కూడా మనకు లేవనైతే నాకైతే అర్థమైంది. ఏం బ్రతుకిది? ఏంటిది? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఏపీ కూటమి ప్రభుత్వ విప్పు నువ్వు ప్రభుత్వ విప్పినా ఎవరికి ఉపయోగం మీ వల్ల? పవన్ కళ్యాణ్ లాంటి ఆ వ్యక్తి లాంటి పార్టీలో చేరడం ఎందుకు? ఇలాంటి చపలత్వాలు ఉంటే మీరు చేసేటటువంటి అక్రమ సంబంధాలకి, మీకున్నటువంటి లత్తుకోరి యాసాలకి, అవి బయటపడితే జరిగేటటువంటి వ్యవహారాలకి ఎవడో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవుతాడా? మీరు చేసినటువంటి పనికి మాలిన పంచాయతీకి అతను అవుతాడు ఈ రోజున. నీ పార్టీ ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు కదా, మరి దానికి ఆయన మాట్లాడాలా? లేదంటే వాలంటీర్గా రెజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతారా? బయటికి వాలంటీర్గా రెజిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోతారా? ఏకేస్తుంది సాక్షి ఛానల్లో. మాలాంటి వాళ్ళం కూడా ఏ మాత్రం కూడా మీ ఇలాంటి వాళ్ళ విషయంలో కనికరం కూడా చూపించాం. పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ అంటే ఒక నీతి నిజాయితీతో ఉన్న మనిషి, ఒక పద్ధతి గల మనిషి. ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా సరే బయటకు వచ్చినప్పుడు నీతి నిజాయితీగా ఉంటాడు, 10 మందికి సాయం చేసేటటువంటి మనిషి. థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఉన్నారని చెప్పేసి మేము సాయం మాట సాయం చేయడమే, అక్రమాలు చేయడం, దోచుకోవడం అని చెప్పేసి ఒకే ఒక పేరు చేత. ఇదే మనం చేసే లత్తుకోరు పనులు, ఇదే మనం చేసే రోత పనులు. ఆ కాడికి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం ఎందుకు? ఇండివిజువల్గా ఉండొచ్చు కదా. ఎంతమందికి అక్రమ సంబంధాలు లేవు? ఉంటాయి, వాళ్ళు బతుకులే, వాళ్ళు బతుకుతున్నారు. ఒక ప్రజా జీవితంలో ఉండి, ప్రజా రాజకీయ నాయకుడు ఉండి, ఒక నియోజకవర్గానికి నువ్వు మొదటి వ్యక్తిగా ఉండి నువ్వు చేసే పనులు ఇవే. ఇప్పుడు మళ్ళీ తీసుకురావద్దు, వైసీపీ వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు తీసుకురావద్దు, పనికి మళ్ళీ పంచాయతీ. వాళ్ళు ఏం చేశారు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించారు. మీ పార్టీని మిమ్మల్ని ఇంటికి పంపించాలి. ఈ రోజున జనసేన పార్టీలో ఆ పార్టీ నాయకులందరూ ఇంటికి పంపించాలా? ఏంటి రోత? కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేవా మనకి? ఏ మానను కూడా? మన నాయకుడు అలాంటోడు, మనం ఎలాంటోళ్ళం, మన పార్టీ క్యాడర్ అలాంటిది. ఏ స్థితిలో ఉంది ఈ రోజున పార్టీ? కార్యకర్తలు క్యాడర్ అంతా ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అవి ఏవి పట్టించుకో, మనకు మాత్రం రంగు బాగోతాలు కావాలి. ఇదేనా పార్టీ? మనం నేర్చుకుంది పార్టీ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? అసలుకి 10 మంది వచ్చిన కాడ నుంచి అధికారంలోకి వచ్చా కూడా సహాయాలు చేస్తూ ఉన్నాడు ఆ మనిషి. అతని దగ్గర నుంచి నేర్చుకునే మనం ఇదే. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసుక పర్వం మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నరగా అత్యాచారం. అది అత్యాచారమో నువ్వు కలిసి చేసినారో ఎవరికి తెలియదు. నీకు వేరే వ్యక్తితో పెళ్ళై ఉండొచ్చు, కానీ నువ్వు చేసినటువంటి భాగవతం ఉందే సమాజం యాక్సెప్ట్ చేసేది కాదు కదా. లీగల్గా వెళ్ళినా కానీ ప్రొసీడ్ అయినా వర్కౌట్ కాదు కదా. నువ్వు మీ వైఫ్కి విడాకులు ఇచ్చి ఆమె హస్బెండ్కి విడాకులు ఇచ్చి మీ ఇద్దరు పెళ్లి చేసుకొని మీరు ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. మీరు ఎలాంటి సంబంధాలు పెట్టుకొని ఏడ్చిన పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళకొకళ్ళు. కానీ ఇదేం రంగు బాగోతాలు? మహిళా ఉద్యోగినిపై 7.5 అత్యాచారం. అది అత్యాచారం అనాలో ఏమన్నా నాకు అయితే తెలియట్లేదు. అత్యాచారం అయితే మరి సంవత్సరానికి ఆమె పగలు తెస్తా ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యదా? బయటకు రాదా? రోడ్డు ఎక్కదా? ప్రెస్ మీట్ పెట్టదా? లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదని చెప్పేసి అక్కడ ఉందా? చూడాలి, అవి రావాలి బయటికి. నేను పలానా వ్యక్తి ఈ విధంగా చేసినండి, సంవత్సరానికి నన్ను అనుభవిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాక ఆ వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఏమైనా వస్తే కనుక అప్పుడు కూడా మొహమాట పడేది ఏం లేదు. ఇక్కడే మాకు పార్టీ ఏదో అందరూ ఎక్కించి ఇలాంటి పనికిమాల పంచాయతీలకి పార్టీని అందరం ఎక్కించాల్సినంత అవసరం లేదు. మంచి చేస్తే గొంతు కలుపుతాం, పనికిమాలి ఏదో పనులు చేస్తే మేమే ఎదురు తిరిగి మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ మంచోడు, మంచి పార్టీ, ఒక సిద్ధాంతం విధంగా ఉంటాడని చెప్పేసి ఆయన గొంతిస్తాం. ఇదే మీరు చేసేది. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది ఒక టీడీపీ పార్టీలో ఒక దిక్కుమాలలో ఒకటి ఏదో చేస్తే వెంటనే సస్పెండ్ చేసి అవతల వేసినాడు. చేయండి, మరి జనసేన పార్టీ ఏమైనా సస్పెండ్ చేసిందో చూడాలి. నేను మహిళా ఉద్యోగినిపై 7.5 అత్యాచారం. భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఎమ్మెల్యే బెదిరింపులంట. బెదిరింపులా? నచ్చితే మనం వెళ్ళిపోతామా? సాక్ష్యాధారాలతో బయటపెట్టిన బాధితురాలు అంటే నువ్వు ఆమెతో తిరగడం ఆమెకి ఇష్టం లేదు. వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్, చాట్స్ అన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన బాధితురాలు. మంచి పని చేసింది. ఇక ముందు బయట పెట్టాల్సింది, దరిద్రం పోయి ఉండేది.
ఇంకా ముందు బయట పెట్టాల్సిన దరిద్రం పోయింది అది. ఏం రోత బతుకులే మీ, ఏం సన్నాస బతుకులు. రాజకీయాల్లోకి వచ్చింది ఏం పనికి మళ్ళీ ఇలాంటి పనులు చేయడానికా, ప్రజాసేవ చేయడానికా? మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగతంగా మీరు రాజకీయాల్లో లేరు, ఒక సామాన్యుడు అనుకుందాం. మీ చపలత్వం కొద్దీ ఏదో తగలబడ్డారు అనుకుందాం, అది వేరే. అది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, ఒక పార్టీకి సంబంధించిన విషయం. మిమ్మల్ని నమ్మినటువంటి పార్టీ కార్యకర్తలకి పడినటువంటి ఇష్యూ. జనసేన పార్టీ కార్యకర్తలు ఏం సమాధానం చెప్పారు? రేపు వైసీపీ వాళ్ళు అడుగుతూ ఉంటే, వైసీపీ వాళ్ళు పక్కన టీడీపీ వాళ్ళు అడుగుతారు కదా, ఏందా మీ ఎమ్మెల్యేలు చేశారంట కదా, ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక ఎట్టాగా ఒకటి జరిగింది, వెంటనే సస్పెండ్ చేశారు. మరి నాకు సస్పెండ్ చేస్తారని నేను చూడాలి, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఏపీ కూటమి ప్రభుత్వ విప్ అరవా శ్రీధర్ రాష్ట్ర దయచేసి ఆ విప్పు పదవి తీసవసరం తప్పండి, దరిద్రం పోతుంది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళలను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటూ సుమారు 7.5 అక్రమ సంబంధం పెట్టుకుని జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ మొదటి భర్తతో ఆమె మహిళకు 3 ఏళ్ల కొడుకుండగా ఎమ్మెల్యే అరవా శ్రీధర్తో అక్రమ సంబంధం ద్వారా గర్భం దాల్చిన మహిళ. బా, ఏమన్నా ఇదా? ఏమన్నా రోత ఇది? ఎందుకయ్యా మనకి బతుకు? రాజకీయాల్లోకి వచ్చాక కొంచెం అన్న బుద్ధి ఉండవసరలా? మీరు అడగొచ్చు. ఒకటండి, పనికి మళ్ళీ పనులు చేస్తే సమర్థించాల్సినంత అవసరం మాకు లేదు. పనికి మళ్ళీ ఏదో పనులు చేస్తే సమర్థించాల్సినంత అవసరం మాకు లేదు. మేము క్వశ్చన్ చేసిన వైసీపీ పార్టీలో గంట అరగంటలు చూపించిన రోజు, ఇలాంటి వీడియోలు బయటకు వచ్చిన రోజున ఇదేమైనా పద్ధతి అయ్యా అని చెప్పేసి మేము అడిగిన వాళ్ళు. మేమే వెనకేసి రావాల్సినంత అవసరం మాకేం లేదు, మాకేం పట్టలేదు వీళ్ళ వెనకాల. ఒక పద్ధతి పాడు విధానం లేనటువంటి వాడిని పార్టీలో ఉంచుకుంటే అంత, ఓడబీక్కుంటే అంత. మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగత చపలత్వాలు ఉంటే వ్యక్తిగతంగా ఏడవండి, రాజకీయాల్లోకి రావద్దు, ఒక పార్టీతో పోటీ చేయొద్దు. మీ వల్ల మీ పార్టీకి, మీ నాయకుడికి కూడా పెద్ద బొక్క. అది వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా. వైసీపీలో చూపించిన 3 గంటలు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, ఆయన ఏం చేపించలా. కానీ చేశారు కదా, ఆయనకి ఎవరికి నష్టం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేస్తే ఆయన నష్టం వచ్చిందని గమనించి వెంటనే తోసి పడేసిన బూతులు వస్తా ఉన్నాయి ఈ రోజున. మిమ్మల్ని ఎలాంటి దేంట్లో నిలబెట్టినాడు? జనసేన పార్టీ దగ్గర నుంచి తీసుకుంది 23 స్థానాలు నీకు ఎమ్మెల్యే ఇచ్చినాడంటే, ఎమ్మెల్యే ఇచ్చి నిలబెట్టి కూర్చోబెట్టినాడు. నువ్వు చేసే పని ఇదే నువ్వు చేసే పని ఇదే. నువ్వు చేస్తే లత్తుకొరేస్తాను. నేను ఆ దరిద్రం మీకు చూపించాలనుకోవట్లేదండి, కానీ అవి ఆడియో వినిపించను, బట్ వీడియో చూడండి. ఇది వాట్సాప్ చాట్ రాసభోగాలు, ఇదే చేసేది, ఇదే పనులు చేసేది, ఇదే రోత చేసేది. బుద్ధి ఉండవసరలా, కనీస జ్ఞానం ఉండవసరలా. ఎమ్మెల్యేకి గెలిచి ఎవడికి ఉపయోగం? ఇలాంటి వాళ్ళ వల్ల జనసేన పార్టీకి ఏమైనా లాభమా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా లాభమా? కూటమి ప్రభుత్వానికి ఏమైనా లాభమా? మీ వల్ల ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడాలి మీ వల్ల. ఎందుకంటే వాళ్ళు ఓరే గొంతు ఎత్తలేరు, ఇప్పుడు ఎత్తలేని సిచ్యువేషన్. ఎందుకంటే పొత్తులో ఉన్నట్టు ఒకరినొకరు తిట్టుకుంటే బాగోదు కదా, బయటపడితే బాగోదు కదా. సిగ్గు, శరం, మానవ అభిమానం భగవంతుడు ఒక మూలం కూడా మీకు పెట్టాలి. మళ్ళీ చెప్తున్నానండి ఒక మాట, కొంతమందికి వ్యక్తిగతంగా బాగోతాలు ఉంటాయి, వాటికి నాకు సంబంధం లేనటువంటి విషయం. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండకపోతే, పద్ధతిగా ఉండకపోతే, బరి తెగిస్తే పార్టీలు రోడ్డును పడతాయి. ఆ నియోజకవర్గంలో జనం కూడా వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని రేపు పొద్దున వైసీపీ వాళ్ళు తిడతా ఉంటే ఎవరు డిఫెండ్ చేస్తాడు? మాకేం అవసరం డిఫెండ్ చేయడానికి? మేము ఎందుకు గొంతు ఎత్తాలంటే పనికి మాలిన సన్నాసులను పక్కన పెట్టుకుంటా ఉంటే మాకేం అవసరం చెప్పండి? ఇదే ఈ పనికి మాలిన పనులు చేసేది, ఈ రోత పనులు చేసేది, ఈ లత్తుకోర బాగోతాలా చేసేది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఇది 3వ పని అనుకుంటా, 3వ పంచాయతీ ఇది జనసేన పార్టీ తరఫున. 3వ వాడు. ఇంతకుముందు ఒక ఆయన దొరికాడు కదా తిరుపతిలో, తర్వాత వాళ్ళిద్దరు కవర్ చేసుకున్నారు, అయిపోయింది. సరే, అది అయిపోయింది, పక్కన పెడతాం. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకొని ఓకే, ఇంకా రోడ్డును పడడం కరెక్ట్ కదా అని ఏదో చెప్పుకున్నారు, ఆగిపోయినారు. మరి దీనికి ఏం సంబంధం చెప్తే వచ్చి ఫేక్ అంటాడే మళ్ళీ ఈయన గారు. ఇది ఫేక్ వీడియో, వైసీపీ వాళ్ళు చేశారు, సాక్షి ఛానల్ చేసింది అనేరు. సిగ్గు ఉండాలి మళ్ళీ మనం. సాక్షి ఛానల్ చేసింది, వైసీపీ వాళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయించినాడు. సదరు మహిళ బయటపెట్టింది ఆ వీడియోని. ఆ మీద ఇంకేమైనా ఉంటే తీసుకొని దయచేసి ఇతన్ని పార్టీ నుంచి తొందరగా ఎల్లగొట్టి, పార్టీ నుంచి దయచేసి వీళ్ళని ఎల్లగొట్టి తరింపారుకి, ఇది ఇలాంటి వాడు ఇంకోటి పార్టీకి వస్తే కనుక పంపించేస్తాం, అవసరం లేదు మీలాంటి వాళ్ళని చెప్పండి. ఇప్పటికే జనసేన పార్టీని ఆయన వ్యక్తిగతంగా దూషణ పర్వాలేదు, 3 పెళ్లిళ్ళు చేసుకొని రోడ్డుకు లాగుతూ ఉంటారు. ఈ ఎక్కడనేది మేము ఏదో మంచోడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మంచిది, నీతి నిబద్ధతతో ఉంటాడు, 10 మందికి సాయం చేసేటట్టు తత్వం కలిగినోడు అని ఒకే ఒక్క దాంతోనండి, అంతకు మించి ఏం లేదు. ఆ నిజాయితీ కోసమే ఉన్నాం. ఇలాంటి వాళ్ళు పనికి మళ్ళీ అదనం తీసుకొచ్చేసి పార్టీలో నిలబెట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంకేం చేయాలి? సో ఇదన్నమాట సంగతి. దానికి సంబంధించి మీరే మాట్లాడాలి, నాకు సంబంధం లేదు. నేను భుజానికి ఎత్తుకోవాల్సినంత అవసరం లేదు, కోసం డిఫెండ్ చేయాల్సినంత అవసరం నాకు పట్టలేదు, నాకు గతి పట్టలేదు. ముందు పనికి మళ్ళీ పనులు చేసిన నాకు అంత ఎత్తుకోవాల్సినంత అవసరం లేదు. జగన్ గారు మంచి చెప్తే మంచి చెప్తాను, నాకు ఎలాంటి బెస్ట్ లేదు.